హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా ఊరు వెళ్ళేటప్పుడు తీసానండి. ఈ వీడియో సంక్రాంతి టైంలో తీసిన వీడియో. మా ఊళ్ళో చిన్న ఫంక్షన్ ఉండి మా పాపని తీసుకొని వస్తున్నాను. హాలిడేస్ కూడా ఇవ్వలేదు, ఇంకా ఆ రోజు సెలవు పెట్టించి తీసుకొస్తున్నాను అనమాట. ఫేవర్గా ఉంది, అయినా సరే వెళ్ళాల్సిన ఫంక్షన్ అని వస్తున్నాను. ఇలా మా ఊరు వెళ్ళేటప్పుడు మేము బయలుదేరామంటే చాలు, మా నాన్న మా కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇక్కడ నుంచి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ముందుగానే వచ్చి కూర్చునేవాడు. 2 years బ్యాక్ ఇదే ప్లేస్లో మా నాన్నకి యాక్సిడెంట్ అవ్వటం వల్ల మా నాన్న అయితే ఇప్పుడు లేడు. ఈ ప్లేస్ని చూడగానే ఎందుకో తెలియని దుఃఖం వచ్చేస్తుంది నాకు. వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా తీయలేకపోయాను. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే మా అమ్మ లేచి ఇలా హాట్ వాటర్ పెట్టి, నాకు మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగి అలవాటు ఉంది కాబట్టి బ్లాక్ కాఫీ అయితే కల్పిస్తుంది. నేను వచ్చేటప్పుడే లైట్గా ఫీవర్ ఉంది, ఫీవర్తో వచ్చాను. ఇంక ఇప్పుడైతే లేచి ముందైతే ఈ బ్లాక్ కాఫీ అయితే తాగుతున్నాను. అప్పటికే మా అమ్మ ఎప్పుడో లేచింది, టీ తాగింది, ఇంకా బట్టలు అవి ఉంటే ఉతికేసింది. ఆమెలాగా చేయాలంటే నేను అసలు చేయలేను. ముందుగానే ఇలా చలిగా ఉన్నా సరే ముందుగానే లేచి ఉతికేసింది. ఇంకా పల్లెటూరులో అలవాటు కదా, ఇంకా అందరూ పెందరాడి చేసుకుంటారు. ఇలా చేయాలంటే నేనైతే చేయలేను. ఇంకా కాఫీ తాగినాక ఇంకా మా నేరు పిల్లలు, మా పిల్ల అయితే ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళనైతే వీడియో తీస్తున్నాను. మా వాడు లోపలికి వెళ్ళిపోయాడు. మా బాబు అయితే రాలేదు, హాలిడేస్ ఇచ్చాక వస్తానన్నాడు. ఆ తర్వాత మా అమ్మ కర్రీ చేస్తుంటే మా పాప నేను హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు చెప్పని మా అమ్మతో పాటు చేస్తున్నాను అనమాట. వచ్చేసింది కూర అంటాం, ఉప్పు కూర అంటాం వచ్చేసినట్టే కదా. కారం ఏంది? కారం అప్పుడే ఏది అల్లం పేస్టా మొత్తం వేసేయాలా? అక్కడ ఉండి చెప్పుమా, చెప్తాను. చింతల్లి ఎక్కువే పక్కమ్మా. మూత పెట్టేసి, మూత పెట్టు, తర్వాత కారం వేసుకోవచ్చు. కర్రీ అయిపోయినాక ఎప్పుడైతే అన్నం తింటున్నాను అనమాట. అన్నం తినేసిన తర్వాత ఈవినింగ్ టైంలో మా పాపకి తలలో ఈపురైతే ఉన్నాయి, అవి తీయమంటే ఇప్పుడు మా అమ్మ అయితే తీస్తుంది అనమాట. నేను పేరు 2 times చూస్తాను వీక్లీ, అయినా సరే ఈపురైతే పోవట్లేదు. అందుకే మా అమ్మ మా దగ్గరకు వచ్చినా, మేము ఇక్కడికి వచ్చినా మా అమ్మ అయితే ఆ ఈపులు తీస్తూ ఉంటుంది. అలా ఈపులు లాగేటప్పుడు కొంచెం గట్టిగా లాగిందంట మా అమ్మ, దానికోసం మా అమ్మ మీద అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తావు, అది కూడా తట్టుకోలేవా అని, మీ అమ్మకు సపోర్ట్ చేస్తున్నాను అని నా మీద కూడా అరిసి అలిగింది అనమాట. ఇంకా మా ఇద్దరి మీద. ఈ టైంలో మా నాన్న అంటే మా పాపకే సపోర్ట్ చేస్తాడు, ఆ పిల్ల ఏదన్నా సరే దానికే సపోర్ట్ చేస్తాడు అంతా. తర్వాత తలస్నానం చేసి కూర్చుంది. మా అమ్మ ఇంకా స్నాక్స్ ఏ ఉంటే అక్కడనే తెచ్చుకొని తినంటే తింటుంది. కొంచెం పెట్టమ్మా అంటే ఇంకా నా మీద అలిగింది కదా, నాకైతే పెట్టట్లేదు. చలిగా ఉంటుంది, నువ్వు కూడా పెందరాడు చేసేయని మా అమ్మ అయితే నాకు నీళ్ళు తోడుతుంది అనమాట. ఇంకా మా అమ్మకైతే ముందు పని అయిపోవాలి, పని అలా ఉండకూడదు. పోతాలే నేను అదే ఇంతకుముందు సంక్రాంతి హాలిడేస్కి, దసరా హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి ప్రతిసారి వచ్చేవాళ్ళం. చాలా రోజులు ఉండేవాళ్ళం హాలిడేస్ అయ్యే వరకు. అప్పుడు చాలా సరదాగా గడిచిపోయాయి. ఈసారి ఏంటో 3 days అయినా చాలా లేటుగా గడుస్తున్నట్టున్నాయి. ఇంట్లో అందరూ ఉన్నా ఏదో తెలియని లోటు అనమాట. నాన్న లేడు కదా, నాన్న లేని లోటు అయితే బాగా కనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాత రోజు అయితే బయలుదేరి వెళ్ళిపోయాం.